హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈ రోజైతే మా వీధిలో శివాలయం ఉన్నదండి. కార్తీక మాసంలో పూజలనేవి చాలా జరుగుతాయి. అలాగే కళ్యాణం జరిగిందండి కార్తీక పౌర్ణమి రోజు. ఇప్పుడు మనకి అన్న సమారాధన జరుగుతుందనమాట. ఐటెమ్స్ అయితే చేశారు. ముందుగా మనకి రవ్వ కేసరి చేశారు. అలాగే అప్పడం, బజ్జీ ఏశారు. పులిహోర, పప్పు, వంకాయ బఠానీ కర్రీ అండి. భోజనాలైతే చాలా పెట్టారనమాట అండి. అలాగే ఇది లివర్ ఫ్రై అనమాట. పచ్చడి, ఇంకా సాంబారు, పెరుగు ఇవన్నీ కూడా కొంచెం పెట్టారండి. మొత్తం ఈ రోడ్డు మొత్తంగా ఏసారనమాట. పందిర్లయితే జనం ఎక్కడ ఆగకుండా తినేలాగా మొత్తం 5, 6 కౌంటర్‌లేసారు. మళ్ళీ గుడి పక్కనండి కళ్యాణ మండపం ఉంటదనమాట. ఆ కళ్యాణ మండపంలో కూడా చాలా మందికి పెట్టారనమాట. బఫే సిస్టమే కదా! అక్కడ కూడా కింద, పైన కూడా ప్లేస్ ఉంటది. కింద, పైన పెట్టి ఈ రోడ్డు చివరి దాకా మనకి భోజనాలనేవి పెట్టారు. అందుకనేసి జనం ఫ్లోటింగ్ అయితే లేకుండా భలే చక్కగా జరిగిపోయినాయనమాట అండి. చాలా జనమొచ్చారు. అలాగే మేమైతే సేవకొచ్చామనమాట అండి. నాతో పాటు ఇంకో సిస్టర్ కూడా వచ్చారు. మనం ఇలా సేవలకెళ్ళడంలో తప్పేమీ లేదండి. భగవంతుడి సేవ ఎంతో కొంత చేసుకోవచ్చు. ఇంట్లోనే ఉండేదానికన్నా ఇలా ఎళ్ళడం వల్ల కొంచెం మన మైండ్ కూడా రిలీఫ్ అవుతది. మనశ్శాంతిగా అనిపిస్తదనమాట అండి. నాకైతే అలా ఎళ్తేనే ఫ్రీగా ఉంటది. ఇంట్లో ఉండేది ఎప్పుడూ ఉంటనే ఉంటది కదండీ! ఇంట్లో వండుకోవడం, తినటం, కుట్టుకోవడం ఈ పని ఎప్పుడూ ఉంటదనమాట. ఇలా బయటికెళ్ళి ఏదైనా ఒక సేవ అనేది చేసుకున్నామనుకోండి భగవంతుడికి కొంచెం ఆనందాన్ని ఇస్తదనమాటండి. ఆ రోజంతా కూడా మైండ్ అనేది నాకు రిలీఫ్‌గా అనిపిస్తది. అందుకే నేను ఎక్కువ సేవకైతే ఎళ్తా ఉంటాను. జనం కూడా చాలా వచ్చి భోజనాలైతే చేశారండి. చాలా చక్కగా జరిగినియనమాట. తోసుకోకుండా అలా ఫ్లోటింగ్ అయితే వచ్చారు. కానీ స్పీడ్‌గా జరిగింది కాసేపు. తర్వాత మళ్ళీ ఫ్రీ అయ్యి చాలా చక్కగా ఉందనమాట. ఎందుకంటే ఎక్కువ కౌంటర్‌లేసారు కదా! అందుకు. అలాగే మన గుడిలో అయితే ఇక్కడ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి. ఈయన ముందుగా బయట చిన్న గుడిలో దర్శనమిస్తారు. తర్వాత పైన మెయిన్‌గా గుడిలో అయితే మనకి ఫస్ట్ వినాయక స్వామి వారు దర్శనమిస్తారనమాట అండి. తర్వాత శివయ్య తండ్రి దర్శనమిస్తారు మనకైతే. తర్వాత అమ్మవారు ఉంటారండి. బాలా త్రిపుర సుందరి అమ్మవారనమాట. అంటే ఈయన సోమలింగేశ్వర స్వామి, అలాగే బాలా త్రిపుర సుందరి అమ్మవారనమాట అండి ఈ గుడి. ఏలూరు తూర్పు వీధిలో ఉంటదండి. చూసారు కదా! శివయ్య తండ్రికి అభిషేకాలు చేస్తున్నారనమాట. అయితే ఇది నేను మామూలుగా నిన్న సోమవారం తీసిన వీడియో అండి. మాకు సంతర్పణ అయితే ఆదివారం జరిగిందనమాట. ఈ 2 కలిపి పెడుతున్నాను నేను. వీడియో నచ్చినోళ్ళు చూడండి. నచ్చలేనోళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు. అలాగే మన వీడియో నచ్చినోళ్ళు ఒక లైక్ కూడా చేయండి.